వాళ్ళకి దొరికాను. చావు బతుకుల్లో ఉన్న నన్ను వాళ్ళ ఊరికి తీసుకెళ్ళి వైద్యం చేయించి కాపాడారు. నేను అక్కడున్నట్టు ఎవరికి చెప్పొద్దని వాళ్ళని బతిమాలాను. 10 రోజులు అక్కడే ఉన్న నేను ఎలాగో చచ్చిపోయానని మా యూనిట్ వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి కొన్నాళ్ళు సాయిపోతుండే అప్పుడు మళ్ళీ మా యూనిట్ వాళ్ళకి రిపోర్ట్ చేద్దాం అనుకున్నాను. నన్ను కాపాడిన వాళ్ళు నాకు ఫోన్ ఇచ్చారు. ఆ ఫోన్ నుంచి సాయిబాకి కాల్ చేయడానికి ట్రై చేశాను, కానీ ఎన్నిసార్లు ట్రై చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. జనరల్గా నాకు సాయిబా ఈమెయిల్ పంపిస్తుండేది. ఒకసారి చెక్ చేద్దామని ఈమెయిల్ ఓపెన్ చేశాను. అసలు ఏమైందో అప్పుడు తెలిసింది. ఇన్స్పెక్టర్ ప్రసాద్ చచ్చే ముందు జరిగిందంతా చెప్పాడు. రైట్స్ జరిగిన రోజు కేసీ జ్యువెలర్స్లో సాయిబా వాష్రూమ్లో ఇరుక్కుపోయి బయటికి రాలేకపోయింది.